ప్రార్థన చేసుకున్నారా? అందరికీ వందనాలండి. ఎవరైతే మన రెడ్డిపాలన్న గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో అందరికీ వందనాలు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఎందుకంటే విశ్వాసపాత్రుడు అనమాట మన యేసుక్రీస్తు ప్రభువారు. మనం విశ్వసిస్తే చాలు, ఆ విశ్వాసంలోంచి మనల్ని ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా, ఎన్ని శోధనలు ఎదురైనా కూడా, వీటన్నిటి నుంచి మనల్ని గట్టునెక్కించగలిగే శక్తి మన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికి మాత్రమే ఉంది. ఇదే దానికి నిర్వచనం. రెడ్డిపాలన్న గురించి మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అవును, మన దేవుడే స్వయాన్ని చెప్పాడు, ఏదైతే మిమ్మల్ని తప్పులోకి నడిపిస్తుందో దానివల్ల మీరు పరలోకం తెలుసుకోకుండా ఉంటారో, మీ కుడి కన్ను మీ ఎడమ కన్నుకు తెలియకుండా మీరు ఏదైనా పాపంలోకి తీసుకువెళ్తుందా, అయితే ఆ కుడి కన్ను తీసివేయి, నీ ఎడమ కన్ను పరలోకానికి వెళ్తుంది కదా. ఈ శరీరం మొత్తం నరకంలో పోవడం కంటే ఒక కన్ను తీసివేస్తే చాలు కదా. ఎంత గొప్ప మాట యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చారమ్మా, నిజం. అవును, రెడ్డిపాలనకి ఇంకా ఏదో చాలా ఉంది. ఒక కీడు వెనకాల ఒక మేలు దాచిస్తారు దేవుడు ఖచ్చితంగా. ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తెచ్చాడు అనంటే అన్న దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఎంతో 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 సేవ ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అన్న గురించి ప్రార్థన చేస్తూనే ఉండండి. అన్న స్వయాన చెప్పాడు అనమాట, కుడి కాలు పోయినా పర్లేదు, కాలు పోయినా పర్లేదు, కాలు తీసేసినా ఏం పర్లా, నన్ను దేవుడు బ్రతికించాడు అంటే ఆయన నా దగ్గర ఏదో కోరుకుంటున్నాడు, నేను ఆయన ఏదో చేయాలి, నేను ఏదో కృతజ్ఞుడిని ఆయనకి, నేను ఇంకా ఏదో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. బాబా ఏం విశ్వాసం, ఏం విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి విశ్వాసంతో దేవుడి బిడ్డలు మనందరం నడవాలి. అందుకే యేసయ్య బిడ్డలు, యేసయ్య క్రైస్తవులు మొండి వాళ్ళు ఒకప్పుడు ఎవరితో గొడవలు పెట్టుకోరు, కానీ ప్రార్థనతో ఏదైనా సాధించగలుగుతారు, వాళ్ళ ఓపికతో ఏదైనా సాధించగలుగుతారు అనేది మనము చూపించాలి. ప్రార్థన చేయండి, మీ గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి, అందరి గురించి ప్రార్థన చేయండి, దేశం గురించి ప్రార్థన చేయండి. కొద్ది మాటలు దేవుడు దీవిస్తాడు, మనకందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. హల్లెలూయా.